ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చేశారు. ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది ఈ డైలాగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన మీ ఫొటోస్ పెట్టుకొని చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీట్లో తీసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లేస్ ఓకేనా. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించాలని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్రిషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసినాక ఇలా ప్రాజెక్ట్లోకి ఇలా వచ్చేసిన తర్వాత బిగ్ మోర్ పైట ఇలా ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ బిగ్ మోర్ దగ్గరకు వచ్చేసి ఇలా యారో మార్క్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుందా, ఇక్కడ కెమెరా సింబల్ కనపడుతుంది. కెమెరా మీద వచ్చేసి ఇక్కడ వీడియో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా మీద ఇలా క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత టెస్ట్ యానిమేషన్ మళ్ళీ అప్పుడే ఇచ్చేసింటాను. ఇలా ఓన్లీ మీరు కింద ఉండగా ఇక్కడ కెమెరా కింద ఒక ఇమేజ్ ఉంటుందిగా, ఇమేజ్ క్లిక్ చేసుకుని కలర్ పేలోకి వచ్చేసి వీడియో తీసి రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. మీరు అనేది నేను ఎలా రీప్లేస్మెంట్ పెట్టేస్తానో మీరు కానీ అలాగే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఈ ఫోటో అనేది ఇలా ఈ రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి అనేది 4.10 మిల్లీసెకండ్ నుంచి అయితే మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ అయితే వీడియో వచ్చేసి ఇలా మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకుని ఇలా జూమ్ అనేది పెంచుకోండి. ఇలా జూమ్ అనేది ఇలా పెంచుకుని స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే ఇలా జూమ్ అనేది పెంచుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా జూమ్ అనేది ఇలా పర్ఫెక్ట్ అనేది కొంచెం అనేది ఇలా జూమ్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అనేది అయ్యింది అని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా జూమ్ అనే ఫొటోస్ అనేది ఇలా జూమ్ అనేది ఇలా పెంచుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ అయితే స్పీడ్ అయితే మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసి మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ మేము క్లిక్ చేసి మళ్ళీ జూమ్ అనేది పెంచుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అనేది లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తానో మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకొని ఇలా స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ జూమ్ పెన్ చేసుకొని మళ్ళీ 2 fingers కానీ ఇలా జూమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మళ్ళీ ఇంకో ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మళ్ళీ ఈ ఫోటో కానీ జూమ్ పెంచుకోండి. ఇలా స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా ఈ ఫొటోస్ అనేది ఇలా లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ సేక్ బ్రైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. మేము క్లిక్ చేసుకుని మోడల్స్ వాళ్ళకి వెళ్ళి కీ యానిమేషన్ లేదా కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. 50 మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, ఇక్కడ కాపీ లేయర్ వచ్చేసేయండి. ఇలా కాపీ లేయర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి బిగ్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కెమెరా ఉంటుంది. కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకొని 4.10 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి 50 మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన 4.10 మిల్లీసెకండ్ దగ్గరికి వచ్చేసి మేము క్లిక్ చేసి 50 మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన 50 మార్క్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది. 3 dots మీద క్లిక్ పొజిషన్ వచ్చేసేయండి. మీకు కొంచెం అడ్జస్ట్మెంట్ కలగకుండా ఇలా థర్డ్ ఆప్షన్ మోడల్స్ వెళ్ళి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకు స్క్రోల్ అయిపోయి 6.25 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేస్టల్స్ వచ్చేసేయండి. మళ్ళీ 3 dots మీద క్లిక్ పొజిషన్ వచ్చేసి మీకు అడ్జస్ట్మెంట్ కాలేకుండా ఇలా థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మళ్ళీ మేము క్లిక్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ ఫోటో పేస్ట్ చేసినారు కదా, మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 9.09 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోని పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయిన ఫొటోస్ వదిలేసేయండి. మళ్ళీ అడ్జస్ట్మెంట్ కాలేకున్న ఫొటోస్కి అనేది మీకు యానిమేషన్ ఎలా చెప్పాలో చెప్తాను చూడండి. 11.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోని పేస్ట్ చేసేసేయండి.
మళ్ళీ ఈ ఫోటో అడ్జస్ట్మెంట్ కాలేకపోతే 3 డాట్స్ క్లిక్ కాంపిటీషన్ ఎవరో తీసి అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇలా మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ ప్లస్ 14.06 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఈ ఫోటోకి ఇలా పేజ్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ కాంపిటీషన్ మీద వచ్చేసి మీరు 3 డాట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద తీసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 16.25 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి ఇలా పేజ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 19.08 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఈ ఫోటోకి ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 21.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఇలా పేస్టల్స్ అనేది చేసేసి మెయిన్ క్లిక్ చేసి 3 డాట్స్ నుంచి క్లిక్ కాంపిటీషన్ కూడా తీసేయండి. అడ్జస్ట్మెంట్ కాలేకపోతే థర్డ్ 3 డాట్స్లకి 3rd ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా లాస్ట్ బిక్ మళ్ళీ ఇలా పేజ్ చేసేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి సెపరేట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత 2 ఇమేజ్ కనపడుతున్నారు. 2 ఇమేజ్ క్లిక్ చేసుకుని ఉండాల్సికి వెళ్ళి కీ యానిమేషన్ లేదా కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది, కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చి బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా కెమెరా ఆన్ చేసుకొని టైం చెప్తా 10 దగ్గరకు వచ్చేసేయండి. 5.12 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది. ఇలా మళ్ళీ ఇక్కడ 8 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ 10.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అని పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ 12.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అని పేజ్ చేసేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ 15.11 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అని పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అని ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 17.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ 20.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అనేది ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 23.03 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ కార్డు కావాలంటే ఆ కార్డు వేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.